హైవేస్ ఈరోజు సత్తెనపల్లిలో రెంటాల దగ్గర నాగమనేశ్వరం అనే వ్యక్తి వైసీపీకి సంబంధించిన పార్టీ నాయకుడు అంట. ఆ గ్రామానికి ఉప సర్పంచ్గా చేశాడంట. దాన్ని ఇప్పుడు మాజీ ఉప సర్పంచ్ అని అనుకోవచ్చు. చనిపోయాడు. ఇప్పుడు జూన్ 5వ తారీఖున గడ్డి మందు పురుగుల మందు తాగాడు. జూన్ 9వ తారీఖున చనిపోయాడు. చంద్రబాబు గవర్నమెంట్ ప్రమాణ స్వీకారం ఎప్పుడండి? జూన్ 12వ తారీఖున. ఎలక్షన్ రిజల్ట్ వచ్చింది ఎప్పుడండి? జూన్ 4వ తారీఖున. అతను మందు తాగింది జూన్ 5వ తారీఖున. ఇందులో జగన్ ఇప్పుడు పరామర్శ ఎందుకు చేస్తున్నాడు ఏంటన్నప్పుడు వైసీపీ వాళ్ళు ఏం చెప్తున్నారండి? టీడీపీ వాళ్ళు వేధింపులు తట్టుకోలేక చనిపోయాడు. నిజమేంటండి? అతను బెట్టింగ్ బెట్టింగుల జోలికి వెళ్ళి అప్పులు చేసి అప్పుల ఊబిలో కూరికిపోయి అలా చనిపోయాడు. ఈ బెట్టింగ్ యాప్లు ఇదంతా ఎవరు నడిపించిందంటే వైసీపీ వాళ్ళే. 2019-20 మధ్య మొత్తం వాళ్ళదే కదా. బెట్టింగ్ యాప్లు కావచ్చు, బెట్టింగ్ బ్యాచ్ కావచ్చు, మొత్తం హడావుడు కావచ్చు వాళ్ళే. అప్పులు పాలైంది వాళ్ళోడే. గవర్నమెంట్ మారింది, ఇప్పుడు ఇక నా మీద ప్రెజర్ పడిద్ది అనుకున్నాడా? లేకపోతే జగన్ గవర్నమెంట్ రాలేదు, ఇక ఇప్పుడు నేనేం చేయాలి, జగన్ గవర్నమెంట్ వచ్చిందని చెప్పేసి నేను బెట్టింగ్ వేసా, పోయింది, ఇక ఏముంది నా అప్పు కట్టాలి, ఇప్పుడు ఇక నేను ఎక్కడి నుంచి కట్టాలి అని అనుకున్నాడా? మొత్తానికి ఆత్మహత్య చేసుకోవడానికి ట్రై చేశాడు, సక్సెస్ అయ్యాడు, పాపం చనిపోయాడు. బట్ ఫీలింగ్ వెరీ వెరీ బ్యాడ్ ఆ వర్డ్ యూస్ చేయడు సక్సెస్ అయ్యాడు అని చెప్పేసి. ఎందుకంటే పాపం మన కుటుంబం ఆధారపడి ఉండలా. సో విషయం ఏంటి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమైనా పరామర్శకు వెళ్తున్నాడండి? బెట్టింగులు పాలై అప్పులు పాలై చనిపోయిన అమరవీరుడు అని వెళ్తున్నాడా? అంతేనా? అర్థం చేసుకోవాల్సింది. అసలు ఈ మనిషి ఏంటో, ఈ మనిషి యొక్క విధానం ఏంటో అర్థం కాదు. అరే మొన్న సిబిఐ వాళ్ళు చెప్పిన, సునీత చెప్పిన, చెల్లి షర్మిల చెప్పిన, అవినాషే వివేకానంద చంపించాడు అని చెప్తుంటే, ఆ దస్తగిరి సగం చెప్తుంటే, లేదు పిల్లడు చాలా మంచోడు అద్దనిది అని చెప్పి అసలు మద్దతు సపోర్ట్ ఇచ్చి గెలిపించుకున్నాడు. ఆ కడపలో వాళ్ళు కూడా మరి ఎట్ట ఓట్లు వేసారంటో తెలియదు. సరే, తర్వాత నేనంటే గంజాయి బ్యాచ్ తెనాలిడు వెళ్ళి వాళ్ళ మద్దతు సపోర్ట్. అదేమంటే ఎప్పుడో ఏదో చేసుకుంటే కొడతానంలో అంత మాత్రాన్ని ఇప్పుడు కొడతారా అంటాడు. గంజాయి బ్యాచ్ స్వామి పోలీసుల మీద తిరగబడ్డారు స్వామి అంటే ఆహా వాళ్ళకి మద్దతు. తర్వాత నిన్న ఈ వేషల రాజధాని అని చెప్పి అమరావతి అని చెప్పేసి అన్నటువంటి వాడిని పాత్రికేయుడు కృష్ణరాజుని ఇది చేసి ఎటకారంగా నవ్వి దాన్ని ఒప్పుకున్నట్టుగా ఆ డిబేట్లో మాట్లాడి కొమ్మినేనికి వెళ్ళేసి సుప్రీంకోర్టు దాకా వెళ్ళేసి బెయిల్ మరీ ఇప్పించారు, వాళ్ళకి మద్దతు. ఇదిగో ఇప్పుడు బెట్టింగ్లో అప్పుల పాలే చనిపోతే వాళ్ళకి ఇప్పుడేదో మద్దతు. ఏం మద్దతు? ఎవరికి మద్దతు? అసలు జగన్ లాంటి నాయకుడిని, జగన్ లాంటి మనిషిని నాయకుడు అన్నా. నిన్న షర్మిల చెబుతుంది అసలు ఆయన మనిషే కాదురా బాబు, మానవత్వం లేదురా బాబు అంటుంది. నిజమే కదా? చెల్లికి సంబంధించి ఫోన్ ట్యాపింగ్, అమ్మకి సంబంధించి ఆస్తి గ్రాబింగ్, అమ్మ ఆస్తి గ్రాబింగ్ లాక్కోవటం, చెల్లి ఫోన్ వచ్చేసి ట్యాపింగ్, ఇక్కడ బీఆర్ఎస్ వాళ్ళతో కలగలిపి. ఇలా చెప్పుకుంటూ పోతే జగన్ లాంటి వ్యక్తిని మనిషి అనలేము అని చెరుమని చెప్పింది నిజమే. జగన్ లాంటి వ్యక్తిని నాయకుడు అని అసలు నేను అనలేనురా బాబు ఎన్నోసార్లు నేను చెప్పాను, అది నిజమే. ఇంకా జగన్ గారితో సపోర్ట్ ఇస్తున్న వాళ్ళు పిచ్చోళ్ళు అని చెప్పేసి అంటున్నా. వాళ్ళని ఒకటో రకం ఇతనిలాగా సైకిల్గా మార్చేసని చెప్తున్నా. అండ్ మోర్ ఓవర్ వీళ్ళంతా కూడా ఒక రకమైన ట్రాన్స్లో ఉన్నటువంటి మూర్ఖులు అని ఏదైతే అంటున్నారో నేను అదే అంటున్నా. ఇప్పటికైనా మారాలి. ఎందుకంటే అది ఏపీ నా రాష్ట్రం కాబట్టి ఆడన్న మిగతా జనాలు బాగుండాలంటే ఇప్పుడు ఎవరైతే జగన్ వెనక వైసీపీ అనుకున్నారో వాళ్ళు మారాలి. దానికోసం ఈ వీడియో మరలా చెప్తున్నా. జగన్ లాంటి వ్యక్తిని చరిత్ర మొత్తం వెతికిన, పురాణ ఇతిహాసాలు మొత్తం తిరగేసిన ఇలాంటి మూర్ఖుడు కరెక్ట్గా వాడుతుంది ఈ వర్డ్. మూర్ఖుడు అన్న వర్డ్ ఎందుకు యూస్ చేస్తానంటే రేపు మూర్ఖుడా నీకు అర్థం కాదా అంటారు. నువ్వు ఎవరిని పరామర్శిస్తున్నావు నీకు తెలియటం వల్ల, తెలుసుకుంటూ వెళ్తున్నావు అంటే మూర్ఖత్వం కదా అది. అలాగే ఈ స్క్రిప్ట్లో ఉన్నది ఏదో చదువుతూ ఉంటాడు అసలు ఆ మనిషి. అసలు సరే వేరే వీడియో నాకు ఇష్టం లేక ఇందులోనే చెప్తున్నా. తింటా పొగాకు 36,000 అన్నీ చెప్పి పక్కన సుబ్బారెడ్డి చెప్తుంటే కేజీ పొగాకు 36,000 అంటాడు. పక్కన వాళ్ళు చెప్పేది వినడు, స్క్రిప్ట్లో తప్పులు ఉంటాయి, ఆయన అదే ఫాలో అవుతాడు. సొంతగా ఏదైనా చెప్పాడంటే సరిగా మాట్లాడాడు. 2 నిమిషాల పాటు స్క్రిప్ట్ లేకుండా మాట్లాడాడు. 2 నిమిషాల పాటు ఏదైనా ఒక విషయం గురించి 10 మందితో చర్చిద్దామంటే రాడు. వీళ్ళు చెప్పుకుంటూ పోతే శవరాజకీయం చేయటం, సంబంధమైన వాటిలో ఏలు పెట్టేసి గెలుపుకొని వాసన చూసుకోవటం, కూటమి ప్రభుత్వం వచ్చేసి ఎవరైనా అరెస్ట్ చేస్తే వాళ్ళని పరామర్శించడం. అరే హత్య చేసాడు రా బాబు, రేప్ చేశాడు రా బాబు, బెట్టింగ్లో పల్లె చనిపోయాడు బాబు అంటే సరే లేదు వాడు మంచోడు, నేను పరామర్శిస్తా, నేను వస్తా. ఇప్పుడు చెప్పండి, ఈ వైసీపీ విషయంలో జగన్ విషయంలో నెత్తునోరు ముట్టుకునేది ఏంటిది? వద్దు అనుకున్నా సరే ఇవ్వక తప్పటం లేదు అనమాట. కనీసం ఒక్క వీడియోని వచ్చి కొద్ది మంది మారగలిగితే ఏపీ బాగుంటుందని తప్ప వేరేదైతే కాదు.